ఎలాగైతే 4 ఉంది వీళ్ళైతే మన మీద గ్రెనేడ్ చేస్తూనే ఉన్నారు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చారు. అయినా ఇంకా గ్రెనేడ్ చేస్తూనే ఉంటారు. అయిపోయేలా ఉన్నాను జస్ట్ మిస్. సో హాయ్ గైస్, ఈరోజు అయితే క్యాంప్ చేసి ఉపయోగపడతాం ఫిక్స్ అయ్యాం. మా టీమేట్స్ అయితే అందరూ ఒక చోట ఉండిపోయాం. ఎలాగైతే 10కి వచ్చింది. మీరేమో నా పక్కనే దిగాడు, డ్యామేజ్ ఇచ్చాడు. కానీ మీ నలుగురు వాడు చూసుకోలేదు. అలా అయితే కొట్టేసాక స్లోగా ఇంకెవరిని గెలకుండా జాయిగా జోన్కి వెళ్దాం ఏదైతే ఫిక్స్ అవ్వం. బయట అంతా చెక్ చేసుకుని జాయిగా ఒక వే చూసుకుని జోన్కి అయితే వెళ్ళిపోయాం. కానీ అయితే మామూలు కాదు అసలు, చుట్టుముట్టేసారు. ఎన్ని సెటిల్లో తెలిసేది కాదు. ఇంకా కొడతానే ఉన్నారు. ఇక్కడైతే మా టీమేట్స్ అయితే స్లోగా కాకపోతే జోన్లో మా టీమేట్ అయితే కొట్టేశారు. ఎనిమిస్ అయితే మేమైతే ముగ్గురు ఉన్నాం. మా టీమేట్ ఇంకొకటి అయితే రష్ చేశాడు. ఆయన కూడా కొట్టేశారు. ఎలాగైతే ఇప్పుడు 4 ఉంది. పైన ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళైతే గ్రెనేడ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. మా దగ్గర గ్లోవల్స్ తక్కువ ఉన్నాయి. వాళ్ళైతే గ్రెనేడ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా డ్యామేజ్ పడుతూనే ఉంది. ఇంకా ఒక్కటి అయిపోయింది అనుకున్నాను జస్ట్ స్లో. కాకపోతే వెనకాల మళ్ళీ జోన్ వచ్చి స్ట్రింక్ అయిపోతుంది. వాళ్ళైతే సేఫ్గా బాగానే ఉన్నారు. జోన్ అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. గ్రెనేడ్స్తోనే చంపేసి ఇలా ఉన్నారు. ఇంకా ఇటుకు చూసినా 2 వైపుల నుంచి కొడుతున్నారు టీమేట్స్ ఇద్దరు కలిసి. ఇంకా ఒకటి మీద రష్ చేద్దామని ఫిక్స్ అయ్యి మీదకి వెళ్ళేప్పుడు ఇంక ఇలా అయితే పని అవుతుందని చెప్పి డైరెక్ట్ రష్ చేసాను. వాళ్ళు అయితే ల్యాండ్ మీద అయితే పెడుతున్నాడు. కాకపోతే ఇక తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అయితే కొట్టేసాం. మేమైతే మొత్తానికి భూ అయితే కొట్టేసాం.